హలో, ఎక్కడన్నా బాబాయ్ హైదరాబాద్ ఉన్నావానే? నైట్ వచ్చినాము. సరే, మరి ఏమైందో తెలిసిందనే మా నాజుకి ఏమన్నా? పండుగల తర్వాత కలుస్తాను నాకు వాళ్ళ దోస్తు కలిసి ఉండు. బాబాయ్ వాళ్ళ ఫ్రెండ్ని దొరకబట్టిన తర్వాత పండుగల తర్వాత నేను ఒక టీం ఒక 7-8 మందిని తయారు చేసిన అక్కడ. మంచి పని చేసినావు. 10 రోజులలో ఒక 10 మందిని తయారు చేసి అక్కడ పెట్టేసిన. ఇక్కడ అని చెప్పి సికింద్రాబాద్ లాడ్జ్ లో వండుకుంటూ ఒక 10 రోజుల నుంచి అదే పని మీద ఉన్నా. ఒక ఫ్రెండ్ కలిసిందట. కలిసిన తర్వాత నేను ఒక ల్యాండ్ అమ్ముతున్నా, ల్యాండ్ సెటిల్మెంట్ అయిపోతుంది, ఆయన పైసలు ఆయనకి ఇచ్చేస్తా, నన్ను ఇబ్బంది పెట్టగాను, కంపల్సరీ ఆయనకి ఇచ్చేస్తా అని చెప్పి చెప్పిండు. ఆ ఫ్రెండ్ వచ్చి చెప్పిండు, అన్న నువ్వు అందరిని పంపుతున్నావట, చర్చి చేస్తానవాట, అది ల్యాండ్ సెటిల్మెంట్ అవుతుంది, ల్యాండ్ సెటిల్మెంట్ అయిన తర్వాత నేను ₹1 గురించుకుని అన్నాడు. కొంచెం అంటే నాకు చాలా ఇబ్బంది అవుతుంది, ప్రాబ్లం అవుతుంది, కంపల్సరీ ఏదో ఒకటి నాకు కావాలి. నాకు నేను 10 రోజుల నుంచి రోజుకి ₹1000 ఖర్చు పెట్టుకుని ఇక్కడ ఉంటున్నా. లాడ్జిలో నేనుండే లాడ్జ్ ఇక్కడ కూడా రమ్మను, కాకపోతే ఇక్కడ నేను కిరాయి తీసుకుని ఉంటున్నా, నా బిల్లులు కూడా తీస్తా, నేను ఇక్కడ ఉంటుంది ఏం కట్టనది అని చెప్పి చెప్తే కలిసి రాధాకృష్ణ నేను మొత్తం ఒక 10 రోజుల నుంచి నువ్వు పోయిన కాంచెలు ఇప్పుడు నిన్న డబ్బులు వచ్చినాయి, పైసలు వచ్చినాయి అని చెప్పి మళ్ళీ ఇంటికి వచ్చిన ఇప్పుడే రాధాకృష్ణ నేను బాబాయ్ ఒక్కటంటే బాబాయ్ వాడు గంత పలుకుబడేనేమో మన పైసలు వెళ్ళాయి అనేవాడు, భూమి అమ్ముతా కారంతో గంత వీక్ అనేవాడు. అంతే కాదు కానీ అది అది ప్రాబ్లం ఉంది ఆయనది. ఆయన కోటీశ్వరుడే, అది ఆయన పైసలకు ఆయనకు పెద్ద విషయం కాదు. అదే బాబాయ్ అది పెద్ద విషయం కాదు కానీ అది నేను ఫోన్ లో చెప్పలేను. నేను ఆయనకు ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం అయిపోతుంది. అయిపోయిందంటే మనకు ఎక్కువనే వస్తాయి డబ్బులు ఆయన దగ్గర నుంచి. సరే బాబాయ్ అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. నాకు నిన్న మొన్న తెలిసిన విషయం ఏంటంటే ఆయన ఫ్రెండ్ ద్వారా నాకు తెలిసింది విషయము. ఆయన కొంచెం ఒక ప్రాబ్లం తోటి స్ట్రగుల్ అవుతాడు. అది కోటీశ్వరుడు, ఆయన మన పైసలతో పెద్ద మోసం చేయాలన్నది ఆయన ఏం లేదు. కాకపోతే కొంచెం ఒక ప్రాబ్లం ఉన్నది. ఆ ప్రాబ్లం కూడా నేను రియల్ ఎస్టేట్ తోటి దాన్ని సాల్వ్ చేయిస్తారా నేనే. అది అతను ఇప్పుడు కనిపిస్తే అతను చంపేటట్టున్నారు జనాలు, అంటే వేరే ఒక గ్యాంగ్ చంపేటట్టు ఉన్నది. ఆయన 24 కోట్ల రూపాయల ప్రాపర్టీ, అది 4 కోట్ల రూపాయల ప్రాపర్టీ అయితే భూమిని 20 ఆయన అమ్ముకుందామని ఒక సంవత్సరం క్రితం 20 లక్షలు ఆయన ప్రయాణించింది ఆయనకు. నాకు తెలిసింది 20 లక్షల రూపాయలు ప్రయాణించిండ్రు. ఇంకా మొత్తం 60 లక్షలకు అమ్మిండు దాన్ని. 60 లక్షలకు అమ్ముతూ 20 లక్షల రూపాయలు ఆయనకు ప్రయాణించిందట. 40 లక్షల రూపాయలు ఇస్తే ఆ ప్రాపర్టీని వాళ్ళ పేరు మీద చేయాలి. అవును, మరి కొన్నాక వాళ్ళ ప్రాపర్టీ మీద చేస్తే వాళ్ళకి పైసలు వెళ్ళక ఇన్ని రోజులు లేట్ చేసుకుంటొచ్చు. లేట్ చేసుకున్నచ్చి ఏం చేశారు ఆయనను, వీరే మేము పైసలు కడుతున్నట్టు అతనే దొరకలేదు అని చెప్పి ఆయనను వేరే రకంగా చూపించారు. ఇప్పుడు కట్టవా తెలివి కల్లోడైతే ఇప్పుడు కట్టవా, నేను అద్దంటానా? నేను చెప్పేది ఆయన 40 లక్షలు ఇస్తే ఆయన ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేయించాలి. అతను వాళ్ళు వాళ్ళకి 40 లక్షలు కట్టలేక, ఇప్పుడు 40 లక్షలు అయితే ఎవరైనా రిజిస్ట్రేషన్ చేస్తాడు. ఈ 40 లక్షలు వాళ్ళకి వెళ్ళలేక ఇతనే మాకు దొరకలేదు, మేము పైసలు కడతామంటే ఇతను మాకు తప్పిస్తుంది తిరుగుతుండో అన్నట్టు క్రియేట్ చేసారు వాళ్ళు. ఆ భూమిలో ఇంకోటి సర్దార్ కి అన్నట్టు కబ్జా మీదకి వచ్చాడు దాని మీదకి. ఆ కబ్జా మీదకి వచ్చి దానికి ఎవరు శ్రవణ్ కుమార్ అని అక్కడ లోకల్ ఎమ్మెల్యే వాళ్ళ కొడుకు దాన్ని కబ్జా చేసి అతను కనిపిస్తే మాకు 20 లక్షలకు ₹1,00,00,000 ఆ ₹1,00,00,000 ఇస్తే ఆయన భూమి ఆయన తీసుకుపోమని చెప్పి ఆయన ఇబ్బంది పెడుతున్నారు. లంగా సవాల్ బాబాయ్, అంత లంగా మాటలు లంగా సవాల్. అయితే నేను ఒకటే సరే అని చెప్పి అవంతా అట్లా ఉన్నది. ఇప్పుడు వేరే పార్టీకి దాన్ని వేరే అక్కడ ఉన్న వేరే వాళ్ళతోటి నేను గోల్డ్ శ్రవణ్ అన్న అని చెప్పి ఆయన మా ఫ్రెండ్ దగ్గరికి, ఆయన కూడా రియల్ ఎస్టేట్ చేస్తాడు, ఆయన దగ్గరికి పిలిపించి ఈ భూమిని మా దోస్తు కొంటాడు, నువ్వు ఎంత కాకపోతే అమ్మన్నా మొత్తం నీకు సెక్యూరిటీ ఇస్తాము దాని అని చెప్పి మొన్న అక్కడికి వేరే వాళ్ళతో. ఇప్పుడు ఆయన ఏంటంటే బయటకు వచ్చిందంటే ఆయన కిడ్నాప్ చేద్దాం వస్తుంది ఆ గ్యాంగ్. ఆయన బయటికి తిరిగే పరిస్థితి లేదు అనేది మొన్న ఫ్యాక్ట్ తెలిసింది నాకు. అయితే నాగూర్లో ఇప్పుడు ఒక్క నిమిషం నువ్వు అట్లా లైన్ ఉండు, నేను మాట్లాడతా. నువ్వు లైన్ లో ఉండు, ఆయనకు మాట్లాడతా. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है।
कृपया लाइन पर बने रहें। The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. చేస్తలేడు, నేను కొంచెం మాట్లాడతాను. సరే బాబాయ్, సరే. నేను మార్కెట్ పోతాను బాబాయ్, అందుకనే నీకు ఇప్పుడు ఫోన్ చేసిన. అవా ఓకే ఓకే, నేను దాన్ని వాళ్ళకి సెటిల్మెంట్ చేసిన తర్వాత నేను చేస్తాను, వసూలు చేస్తాను, టెన్షన్ పడకపోతే. బాబాయ్ సరే బాబాయ్. ఈ అమ్మాయికి సంబంధాలు వస్తాయి బాబాయ్, మంచి మంచి సంబంధాలు మిస్ కాబట్టి పైసలు లేక కానీ ఇట్లా బాధపడు కాబట్టి టెన్షన్ అవుతుంది బాబాయ్. మాకైతే ఘోరంగా ఇబ్బంది పడతాను మేమైతే. ఆయన తోడు నాకు మొన్నటి దాకా నాకు టెన్షన్ ఉంది, కానీ టెన్షన్ ఏం లేదు. అది 1,20,00,000 వేరే ఒక రియల్ ఎస్టేట్ ఆయన సవరణ తోడు మాట్లాడినా, నేను తీసుకుంటా తమ్మి. పాత వాడు ఇచ్చిన 20,00,000 దాన్ని సెటిల్మెంట్ చేసేసి ఆయన భూమి నేను అమ్మిద్దా, మనిషి పోయి నాకు ఇస్తున్నాం, మీకు గుడ్ విల్ గా మీకు ఒకరిని ఇప్పిస్తా అని చెప్పి మొన్న మణికొండలో ఈ వీళ్ళ రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర పిలిపించి మాట్లాడినాం. కాకపోతే ఆయన భయపెట్టాడు. ఆయన బయటికి వచ్చిందంటే ఆ గ్యాంగ్ ఈయన నువ్వు ఎక్కడ అడ్జస్ట్ అని టెన్షన్ పడతాడు. ఆయన ఒక్కటే అంటాడట, నేను పైసలు కట్టే రోజు రిజిస్ట్రేషన్ ఆఫీస్ కట్టా సెక్యూరిటీ తీసుకొని సంతకాలు పెడితే నా పైసలు మీరు అరేంజ్ చేయండి, నాకు ప్రాణ భయం ఉన్నది అన్నట్టుగా మాట్లాడుతాడు. అది ల్యాండ్ 1000 గజాలు ఉంటది, దాదాపు ఇప్పుడు మార్కెట్ లో 4 కోట్లు ఉన్నది ఆ ల్యాండ్. హైదరాబాద్ ఏ మూల అంటేనే పిచ్చి పైసలు, ఏ మూల కాయన కానీ హైదరాబాద్ 4 కోట్ల ప్రాణాన్ని ఆయన ఏమంటాడంటే, నాకు 4 కోట్లు లేకుండా మంచిదే, నా ప్రాణాలు ఉన్న మంచిదే, నాకు ఈ అప్పులైనవి బాధలైనవి ఎంతో కొంత ఇచ్చి తీసుకోండి. 1,20,00,000 1,30,00,000 ఓకే అయిపోయింది, తీసుకుంటే